మిర్చికా సలాన్. ఇది తయారు చేయాలంటే చక్కటి నిగ్గనిగలాడే పెద్ద పెద్ద మిర్చీలు ఉండాలండి. అంటే ఇలా ఉండాలి చూడండి. అమ్మో ఇంత కారమా మేము తినము అనకండి. ఇది మొత్తం కుక్ చేసాక అంత కారంగా ఉండదు. అది కారంగా ఉండకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను. ఇలా మధ్యకి ఇలా స్లిట్ చేసుకొని పెట్టుకోండి. ఈ కాడలు తీయాలి, ఇవన్నీ కట్ చేయాలి, చాలా పని ఉంది. సో ఫస్ట్ అయితే ఏం చేద్దాం, మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలంటే ఇవన్నీ నేను ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, పల్లీలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త నువ్వులు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఆ తర్వాత కొబ్బరికూర వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి నా ఫేవరెట్. సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం. ఓకే, ఇవి వేసుకున్నాం కదండి. ఆల్మోస్ట్ మన పేస్ట్కి అన్ని వేసుకున్నట్టే. దీన్ని బాగా కలుపుకొని కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రై అయితే నేను చేసుకున్నాను కదా, ఇప్పుడు మూత పెట్టద్దులేండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కాస్త చల్లారాక పేస్ట్ చేసుకోవాలి. ఇది చల్లారే లోపు ఇటువైపు ఇంకొక ప్రాసెస్ ఉంది, అది చేసేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని, సో ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పోపు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఏం చేయాలంటే చింతపండు గుజ్జు తీసుకొని చిక్కగా దీన్ని వేసుకోవాలి. సో ఇది కాస్త కుక్ అవనిద్దాం. ఈలోపు మిక్సీ చేసుకోవాలి. ఓకే, వేసుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ మిక్సీ పట్టేస్తే ఇంకా అయిపోయినట్టేనా అని అనుకోవచ్చు మీరు. ఆశ దోశ మంచి తినాలి అనుకున్నప్పుడు కాస్త ఓపిక వెయిట్ చేయాలి. మిర్చిని ఫ్రై చేసుకోవాలి. మరి ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని మిర్చిని ఫ్రై చేసుకుందాం. మిర్చికి ఈ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే ఇలా స్లిట్ చేసుకోవాలి. ఈ కాళ్ళు ఉంటేనే బాగుంటుంది. సో ఇలాగే వేసుకుందాం. అవి కూడా కాస్త ఫ్రై చేసుకుంటే మిర్చీలన్నీ కొంచెం పచ్చివాసన వస్తుంది ఇలా అనేసరికి. సో అది కూడా పోతుంది అనమాట. అందుకే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవి ఫ్రై అవుతాయి, ఇది కుక్ అవుతుంది. ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను. ఒకేసారి ఎన్ని పనులు చేసేస్తున్నాను. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. అలాగే మిర్చి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. రెండు వైపులా కొంచెం వైటిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అండ్ అవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిర్చి వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి. అది పట్మని పేలుతుంది అనమాట. పేలితే ఏమవుతుందో తెలుసు కదా, అందుకే అసలే ఆడవాళ్ళం అందంగా ఉండాలి కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం వాటర్ వేద్దాం.
ఈ మాత్రం సరిపోతుంది. ఇందులో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిర్చీస్ని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా మన నిజామ్స్ స్పెషల్ డిష్ అంటండి, వాళ్ళకి చాలా ఇష్టం అంట. సో మరి దగ్గరికి అయిపోతుంది, ఒక్కసారి మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మిరపకాయలకు పట్టాలి కదండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టైం టు సర్వ్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో మరి ఈ మిర్చి కసాలాన్ ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూపిస్తాను చూడండి. హైదరాబాద్ మిర్చి కసాలాన్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 6, చింతపండు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 5 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 4, అల్లం 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు 1/4 కప్పు. హైదరాబాద్ మిర్చి కసాలాన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ, కొబ్బరి తురుము, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు రసం వేసి కాసేపు వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. చివరిగా చింతపండు మిశ్రమంలో కొంచెం నీళ్లు వేసి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హైదరాబాద్ మిర్చి కసాలాన్ రెడీ.